మిగిలినటువంటి అవతార స్వీకారములు జరిగినటువంటి జయంతులను చేసినట్టుగా శ్రీరామ నవమి చేయడానికి వీల్లేదు. శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నదాన్ని మనకి శాస్త్రమే ప్రబోధం చేసింది. ఇలా చెయ్యండి అని చెప్పింది తప్ప ఏదో ఇలా చేస్తామండి అంటే కుదరదు. శ్రీరామ నవమి నాడు చేయవలసిన పని ఏమిటి అంటే ఇంట్లో పూజ చేసుకొని పిల్ల పెద్ద అందరూ కూడా రామాలయ ప్రాంగణానికి చేరుకోవాలి. చేరుకొని మొట్టమొదట దీనితో ప్రారంభం కావాలి అంటే భజనతో ప్రారంభం కావాలి. రామనామం అందరూ చెప్పాలి. అందరూ రామనామం పెద్ద ఘోషగా చెప్పాలి. ఎందుచేత అంటే తరింప చెయ్యగలిగినటువంటి తారకనామం రామనామం ఒక్కటే. రామనామము ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలదు. ఆ రామ అని పలికినంత మాత్రం చేత పాప రాశి అంతా కాలిపోతుంది. వశిష్ఠ మహర్షి చేతకాక చేశారు ఆ పౌరోహిత్యం ఇక్ష్వాకు వంశానికి. ఆయన అవతారం పరిసమాప్తం అయిపోతుందేమో కానీ ఆ నామాన్ని పలికినవాడు మాత్రం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి ఒక అత్యద్భుతమైన నామాన్ని ఉంచాలని ఆయన తపస్సు చేసి రామచంద్రమూర్తికి ఆ పేరు ఇచ్చారు. రామచంద్రమూర్తి అంటాం. ఆయనకి యథార్థమునకు వశిష్ఠుడుంచిన పేరు రామ. రామనామమే ఉంచారు. రామ అనడానికి కారణం రా అగ్నిబీజం, మా అమృత బీజం. రకారము అష్టాక్షరీ మహామంత్రం, మకారము పంచాక్షరీ మహామంత్రం. అష్టాక్షరీ మహామంత్రంలోంచి రకారాన్ని తీసేశారనుకోండి న ఆయనాయ అంటుంది. రా తీసేస్తే పూర్తిగా మంత్రం పలకదు. అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఎలా పడితే అలా మంత్రశబ్దం గురించి వ్యాఖ్యానం చేయకూడదు. అందుకని నారాయణాయ లోంచి రా తీస్తే న ఆయనాయ, నువ్వు ఎవ్వరికీ ఆయనాయ ఆధారభూతుడవు కావు అని. అంటే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది రా తీసేస్తే. అలాగే పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీసేశారనుకోండి న శివాయ, నువ్వు మంగళప్రదుడవు కావు, నువ్వు శుభప్రదుడవు కావు అని అర్థం వస్తుంది. అందుకే మకారము జీవం. అందుకే త్యాగరాజస్వామి రామనామం మీద కీర్తన చేస్తూ అంటారు, రకారము అష్టాక్షరి యందు జీవం, మకారము పంచాక్షరి యందు జీవము. ఆ కారణం చేత మా శివశక్తినంతటినీ కూడా బాగా సాధకుడు పొందేటట్టుగా చేస్తుంది పంచాక్షరిలో. రకారము అష్టాక్షరి ఎందంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండు తీసి కలిపారు. ఒకటి అగ్నిబీజం, ఒకటి అమృత బీజం. ఒకటి పలికినప్పుడు నాలుక ఒకలా తగులుతుంది ర ర అని. అది అలా పలకడంలో ఏమవుతుందంటే లోపల ఉన్న పాపరాశిని కాల్చగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అది నోటితో పైకి అంటే తక్కువ ఫలితం. అంటే మంత్రంగా జపం చేసినప్పుడు లోపల పెదవులు కూడా కదలకుండా ఎంత జపం చేస్తే అంత శక్తి. మ అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి. పాపాలు పునఃప్రవేశ ద్వారం, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, మూసుకు. రామ అన్నాడు అనుకోండి అంతే, పాపరాశి ధ్వంసమైంది. రామనామానికి ఉన్న శక్తి ఏమిటంటే రామ అన్న మాట మీరు రాముణ్ణి ఉద్దేశించి చెప్పక్కర్లేదు, క్రియాపదంగా చెప్పినా చాలు. విరామ రామ అలా రామ అన్నది కలిసేటట్టుగా ఎక్కడైనా తెలిసో తెలియకో అన్నాడు అనుకోండి అంతే, దాని ఫలితం దాన్ని. అందుకే రామ రమ అందులోనే అమ్మవారు కూడా ఉంటుంది, ఇంకా బిడరు, అలా కలిసిపో ఉంటుంది రామనామం. శ్రీరామ అంటే సీతాసహితుడైన రాముడు అని పేరు పక్కన మగవాడు శ్రీకారం పెట్టుకున్నాడు అనుకోండి, పెట్టుకుంటే వివాహితుడు భార్యాసహితుడని గుర్తు. ఎక్కడైనా మంగళప్రదంగా పేరు రాసుకుంటే పురుషుడు తన పేరు ముందు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకారం పెట్టి రాస్తే ఆయన గౌరవించుకున్నాడు అనుకుంటారు. తప్పు. శ్రీకారం పెట్టి రాస్తే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు మంగళప్రదుడు అని సంప్రదాయం అలా మాట్లాడు. కాబట్టి మీరు అందుకే చూడండి, శుభలేఖ వేసినప్పుడు కింద శ్రీకారంతో వేస్తారు. శ్రీమతి మరియు శ్రీ, శ్రీమతి అండ్ శ్రీ ఉండదు. అండ్ శ్రీ కమర్షియల్ అండ్ అని ఇలా ఉంటుంది. అది వేస్తే వ్యాపారం అని గుర్తు. శ్రీమతి అండ్ శ్రీ అది వేయకూడదు. శ్రీమతి మరియు శ్రీ దాంపత్యం. ఎందువల్ల శ్రీకారం పొందాడంటే భార్య
జీవించి ఉంది, మంగళప్రదుడు, యజ్ఞాధికారమును పొంది ఉన్నాడు. రాముడు శ్రీరాముడయ్యాడు ఎప్పుడు? సీతాసహితుడైనప్పుడు. అందుకుంచారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. ఆ రామనామం పలికితే చాలు, అది సమస్త పాపములను నశింపచేస్తుంది. అందుకే రామనామం అంత తేలిక నామం ఇక లోకంలో ఉండదు. ఎంత ఉచ్చారణ దోషాలతో మాట్లాడే వాళ్ళు కూడా రామనామం అనడానికి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఒక ఒత్తు లేదు, అందులో ఏమీ పెద్ద క్లేశంతో పలకవలసినటువంటి స్థితి లేదు. రామ చాలా తేలికగా ఉచ్చరించవచ్చు. ఆ రామనామాన్ని పలకడం చాలు, రామనామాన్ని భజించడం చాలు. శ్రీరామ అని రామకోటి వ్రాయడం చాలు. ఎందుకని రామకోటి వ్రాయండి అని ఎందుకంటారంటే, రామకోటిని వ్రాస్తున్నప్పుడు కాయిక మానసిక వాచిక మూడికి కైంకర్యములు జరుగుతాయి. అది తపస్సు అవుతుంది, పూజ అవుతుంది. మూడు ఏకీకృతమైతే తపస్సు. వాచిక శ్రీరామ అంటూ రాస్తున్నాడు, నోట్లోనైనా శ్రీరామ అనుకుంటాడు కదా రాసేటప్పుడు. చేతితో రాస్తున్నాడు, కాయిక కైంకర్యం అవుతోంది. మనసుతో శ్రీరామ అక్కడక్కడే దృష్టి పెడుతున్నాడు. కాయిక వాచిక మానసిక కైంకర్యములు జరుగుతాయి. అందుకే ఒక్క రామనామం చాలు తరించిపోవడానికి. కాశీలో ఇప్పటికీ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళ ప్రేతాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ చూసినా మీకు రామనామం మారుమోగిపోతుంది. అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పరితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. ఆయన దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. ఆయనకిట అసలు ఆయన చాలా సంతోషించేది ఎప్పుడు అంటే దాశరథి అని పిలిస్తే పరవశించిపోతాడట. తండ్రి పేరు కలిపి పిలిస్తే దశరథుడి కొడుకు అంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకని? కరుణాపయోనిధి, ఆయన కారుణ్యమునకు హద్దు లేనివాడు. ఈ శ్రీరామ నవమి తిథికి ఇంత ప్రాశస్త్యం రావడానికి కారణం అసలు రామావతార స్వీకారమునకు వెనక ఉన్నటువంటి నేపథ్యమే. రామావతారం అన్ని అవతారాల్లో వచ్చినటువంటి అవతారం కాదు. సాధారణంగా మిగిలిన అవతారాలు ఎందుకు వస్తాయంటే భూభారము పెరిగిపోతుంది. భూభారము పెరగడం అంటే భూమి తల్లి, ఆవిడికేం బరువు పెరిగిపోవడం అంటే ఏదో బయట బరువు పెరగడం ఉండదు. పాపం చేసేవాళ్ళు పెరిగిపోతే, పాపం చేసేవాళ్ళంటే వేదం ఎలా బ్రతకమందో అలా బ్రతకని వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి, భూమి భరించలేదు. అప్పుడు భూమి ధేను రూపాన్ని పొందుతుంది, గోరూపాన్ని పొంది శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తుంది, పాపభారం పెరిగిపోతోంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తారు. కానీ ఒక్క రామావతారంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం నడిచింది. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, అశ్వమేధయాగం. యజ్ఞం చేసి కొడుకుల్ని పొందాలి, ఆయనకి సంతానం లేదు, 60,000 సంవత్సరములు వచ్చేసాయి. అందుకు చేస్తున్నాడు. ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, అశ్వమేధం పూర్తయిపోయింది. అశ్వమేధం అయిపోతే ఆయనకు పాపం పోయింది. బిడ్డలు కలగకుండా ఏ పాపం అడ్డు తగులుతోందో ఆ పాపము కాలిపోయింది. ఇప్పుడు కోరిక తీరాలి. కోరిక తీరాలంటే ఏమిటి కోరిక? పుత్ర సంతానాన్ని పొందాలి. పుత్ర సంతానాన్ని పొందడానికి కావలసినటువంటిది వేదాంతర్గతము. ఏ కోరిక తీర్చాలన్నా వేదమే తీరుస్తుంది. ఆ వేదంలో ప్రతి కోరికకి కామ్యము కల్పములు ఉంటాయి. ఇలా చేయాలి అని ఉంటుంది. అదిగో నేను అటువంటిది ఒకటి చేయిస్తాను నీకన్నాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. అథర్వశిరస్సు అని ఒక వేదంలో ఒక భాగం, అందులో ఉండేటటువంటి మంత్రభాగంతో నేను ఒక ఇష్టిని చేయిస్తాను నీ చేత. ఇష్టి అంటే హోమ ప్రక్రియ, అగ్నిహోత్రం ద్వారా దేవతల్ని పిలుస్తారు. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి హవిస్సిస్తారు. అందులో ఒక్క దేవతలకే కాదు, దేవతలు మహర్షులు గంధర్వుల్ని కూడా పిలుస్తారు. అటువంటి ఇష్టి నీతో చేయిస్తాను, అది పుత్రకామి ఇష్టి. దాని వలన నీకు పుత్రులు కలుగుతారయా అన్నాడు. అంటూ ఋష్యశృంగుడు ఈ మాట చెప్పాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్, దాని వల్ల కొడుకులు పుడతారు.
తప్పకుండా. చాలా సంతోషం. మీరు ఎలా చెప్తారో నేను అలా చేస్తానన్నాడు. ఇప్పుడు యాగ